అమరావతి బిల్లు చర్చ సందర్భంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పి నెట్టింటైతే ఒక చర్చ జరుగుతూ ఉంది. అండ్ మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రేణుకా చౌదరి గారు ఈ అమరావతి బిల్లు చర్చ సందర్భంగా కథ ఏమో కానీ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు జారడం అంటే తనకు చాలా సరదా. తనకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది జగన్ గారిని ఏమన్నా అనాలి అంటే. బహుశా కారణం ఏంటో నాకు తెలియదు కానీ. అండ్ ఈమె మాట్లాడినటువంటి వీడియోని షేర్ చేసుకుంటూ వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మీ పార్టీ అధ్యక్షుడిని, మీ నాయకుడిని ఆమె అన్ని మాటలు అంటూ ఉంటే మీరు సైలెంట్గా ఉన్నారు, అడ్డుకోకుండా ఉన్నారు, ఎందుకు ఏంటి అని చెప్పి విజయసాయిరెడ్డి గారు ఇంట్రెస్టింగ్ ఈ ట్వీటు. జగన్ను మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఉద్దేశించి మీ నాయకుని అన్ని మాటలు అంటూ ఉంటే మీరెందుకు అడ్డుకోలేదు, మీరెందుకు మౌనంగా చూస్తూ ఉన్నారు, మీరెందుకు సైలెంట్గా ఉన్నారు, మీ నాయకుని అన్ని మాటలు అంటూ ఉంటే అన్నది విజయసాయిరెడ్డి గారి ట్వీటు. కొందరు వైసీపీ వాళ్ళు కూడా ఆ ట్వీట్ను షేర్ చేసుకుంటూ నిజమే మాకు కూడా అనిపించింది, మరి ఆమె అన్ని అంటూ ఉంటే అక్కడ మన ఎంపీలు ఉన్నారు కదా, ఎందుకు అడ్డుకోలేదు, ఎందుకు ఆ వ్యాఖ్యలకు సభలోనే నిరసన వ్యక్తం చేయలేదు అని. సరే, ఇక్కడ విజయసాయిరెడ్డి గారు స్పెసిఫిక్గా ట్వీట్ చేయడం వెనక డెఫినెట్లీ మరెవరినో టార్గెట్ చేస్తున్నట్టుంది. టార్గెట్ ఇన్ ద సెన్స్ మరెవరినో ఎత్తి పొడుస్తూ ఉండడం, లేకపోతే మరెవరో సైలెన్స్ని పాయింట్అవుట్ చేసి చూపిస్తూ ఉండడము, మరెవరో ఎఫిషియన్సీని పాయింట్అవుట్ చేయడము, దేనికోసమో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి గారు. బేసిక్గా ఎవరిని టార్గెట్ చేయకుండా ఉండండి. ఈ ట్వీట్ అయితే ఆయనకైతే అవసరం లేదు కదా. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధపడ్డారు, లేకుంటే వైసీపీ వాళ్ళు ఏంటి మన నాయకుడు నేను అంటుంటే సైలెంట్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే ఓకే. కానీ విజయసాయిరెడ్డి గారు కావాలనే స్పెసిఫిక్గా ఈ ట్వీట్ చేశారు అని అంటే సంథింగ్ ఫిషీ అనే కంటే కూడా దీని వెనక ఎవరినో టార్గెట్ చేసే ఆ ఉద్దేశం అనేది చాలా క్లియర్ కట్గా కనిపించింది. ఇంతకు మరి ఎవరిని టార్గెట్ చేసినట్లు ఏమో.